అంటే అసలు ఎంపీగా కంటెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఒక మహిళగా చాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉందంటారా? ఐడియా ఉందండి. ఉంది. తెలుసుకున్నాను, తెలుసుకుంటున్నాను, తెలుసుకుంటాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత కామన్‌గా బయటికొచ్చి ఎదుర్కోవడమే చాలా కష్టము. రాజకీయాల్లో మహిళలు ఇంకా కష్టము. ఎటువంటి సపోర్ట్ లేకుండా కష్టము. రాజకీయాల్లో గూడా ఒక దశ ఒకలాగా, ఒక స్టేజ్ ఒకలాగా, ఒక స్టేజ్ మీరన్నట్టు లోకల్‌లో ఒకలాగా, నియోజకవర్గానికొచ్చేసరికి ఒకలాగా, పార్లమెంట్‌కొచ్చేసరికి ఒకలాగా సహజంగా ఉంటది. కొట్లాడాలి. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయి చంద్ గారు దూరమై 6 నెలలు గడుస్తోంది. ఈ మధ్య వాలంటైన్స్ డే కూడా వచ్చింది. మీ ఇద్దరికి సంబంధించి ఏమన్నా స్వీట్ నథింగ్స్ ఉన్నాయా? మేము వాలంటైన్స్ డే ఇది అది అనే మాకు ప్రతి డే వాలంటైన్ డేనే అండి. మేము స్పెండ్ చేసిన అంటే ప్రతి డే అంటే మరి డే మొత్తం 24 అవర్స్‌లో మీతోటి స్పెండ్ చేస్తూ ఉన్నారంటే లేదు. అది 5 మినిట్స్ స్పెండ్ చేశారా, 15 మినిట్సా, ఇంకొకటి హాఫ్ అన్ అవరా లేదు. అట్లా మాతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. మాకు ప్రతి డే వాలంటైన్ డే. 12 ఇయర్స్ కలిసి ఉన్నారు కదా పెళ్లి తర్వాత. అయితే అవునండి. 15th వెడ్డింగ్ యానివర్సరీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన ఏదో ప్లాన్స్ చేశారట కదా, నిజమేనా? అంటే ప్లాన్ అని ఏం లేదు. నేను సరదాగా అంటే మా లైఫ్‌లో ఎట్లా అంటే ఎప్పుడు పరిగెత్తడమే. ఏదన్నా బర్త్‌డేనో లేకపోతే మ్యారేజ్ డేనో అది కూడా టైము అంటే ఆ డే ఏదన్నా మీటింగ్ ఉంది, ఏదైనా బిజీగా ఉంటే అసలు ఉండకపోయేవారు. ఖచ్చితంగా ఎళ్ళేవారు. ఈరోజు మ్యారేజ్ డే గదా! ఇంట్లోనే ఉండాలి అట్లా ఏం లేదు. అంటే వర్క్ విషయంలో అలా ఉండేవారు. నేను అనేదాన్ని. యానివర్సరీ ఏదో ఒక యానివర్సరీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము. అట్లా ఒక మెమరీ లాగా ఉంటది. ఎప్పుడు ఇదే హడావిడి గదా అనేదాన్ని. అంటే చేసుకుందాంలే అంటే అప్పుడెప్పుడో 25 ఏండ్లు అట్లా అయ్యాక అట్లా కాకుండా 15th యానివర్సరీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అనంటే ఖచ్చితంగా చేసుకుందామని రీసెంట్‌గా లాస్ట్ మ్యారేజ్ డే రోజే అన్నారు. ఎప్పుడండి మ్యారేజ్ డే ఎప్పుడు? మాది మే అండి. మే 19థ్. మే 19th. ఆయన జూన్ లో. ఆ! అంటే మ్యారేజ్ డే అయిపోయిన 1 మంత్ కే దూరమైనట్టున్నారు కదా. హ్మ్. 2003లో మీకు పరిచయం, 2023లో మీకు దూరం అయ్యారంటే 20 ఏళ్ల ఆయన అనుబంధం గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తా ఉంటాయండి? ఎన్ని స్వీట్ నథింగ్స్ ఉంటాయి కదా మీ మధ్య. చాలా ఉన్నాయండి. నాకు సాయి కష్టపడిన రోజులే గుర్తుకొస్తాయి. నిజంగా చెప్పాలంటే, అంటే ఆ కష్టం గూడా ఇష్టంగానే పడ్డారు. బట్ ఎప్పుడు చూసినా నాకు ఏదో ఒక దాని కోసం కష్టపడడము, ఏదో ఒక స్ట్రగులే గుర్తుకొస్తది. ఆ స్ట్రగుల్‌లో గూడా మేము కలిసి స్పెండ్ చేస్తూ అది స్ట్రగుల్‌లా ఫీల్ గాకుండానే స్ట్రగుల్ చేసాం. కాబట్టి ప్రతి మెమరీ సంతోషాన్నే ఇచ్చిందండి. అసలు రజనీ, సాయి చంద్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియని వాళ్ళు లేరు అనే నేను అనుకుంటున్నాను. అంటే భర్త మరణానంతరం ఇలా ఫేమ్ సాధించడం అనేది ఏ భార్యకు కూడా ఎక్కువేమీ మనకి సంతోషంగా అనిపించదు. ఎలా అనిపిస్తూ ఉంటుందండి అసలు? ఆ తర్వాత మీరు ఇలా బయటికి రావడం, మీడియా ముందు మాట్లాడాల్సి రావడం, ఈ పరిస్థితుల్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్‌గా నాకు ఎట్లా అంటే అండి, అంటే నాకు సాయి ఉంటే, సాయి అన్నీ చేస్తుంటే నాకు పక్కన నుండి ఇది ఇలా, అదలా అట్లా చాలా ఇష్టం. అంటే సగటు భార్యకెలా ఉంటదంటే, భర్త ఏదన్నా అచీవ్ అయితే అదొక సంతోషం. ఆయన అనుకున్నయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి గదండీ లైఫ్ గోల్స్. తదనంతరం ఫేమ్ కంటే నాకు బాధ్యతనే ఎక్కువుంది. బాధ్యతగా బయటకొచ్చాను నేను. సరే ఆ బాధ్యతని నేను చెప్పే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అయితుండొచ్చు. నన్ను దగ్గరికి తీసుకుంటున్న వాళ్ళున్నారు. లేదు ఒకరు విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. సహజం. ఒక మహిళ బయటికొచ్చినప్పుడు ఇవన్నీ సహజంగా ఎదుర్కోవాలి. ఇలా జరగకుండా ఉండి నేను సాయి వెనకాల ఉంటే బాగుండేది అనిపిస్తదండి.